నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా సుదీర్ఘకాలం విశిష్టమైన సేవలందించిన పగిడి పుల్లయ్యం పదవి విరమణ సన్మాన కార్యక్రమం విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం డివిజన్ అధ్యక్షులు బచ్చు రామచందర్ అధ్యక్షతన స్థానిక డివిజన్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసాచారి, ఏడీఏ కోడరేఖ రవికుమార్, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, టౌన్ 2 ఏఈ రవీందర్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు వైవిగిరి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్ శాఖలో వివిధ హోదాలలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి వృత్తిలో అంకితాభావాన్ని ప్రదర్శించి అందరి అభిమానాన్ని పొందిన పగిడి పుల్లయ్యం ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన పదవి విరమణ జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకన్నం, చంద్రశేఖర్, గంజి పాండురంగం, హరికిషన్, కొండల్, పగిడి పుల్లయ్య, వారి కూతుర్లు, అల్లుళ్ళు వినయ్, అనుషం, నవీన్, మురళి, హరి, ఇంకా 1104 యూనియన్, 327 యూనియన్, టీఆర్వీకేఎస్ యూనియన్, ఎస్టీ, ఎస్సీ సంఘాలు, మైనారిటీ, ఓసీ అసోసియేషన్ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. అనంతరం పదవి విరమణ చేస్తున్న లైన్ మెన్ పగిడి పుల్లయ్యం వెంకటమ్మ దంపతులను ఘనంగా శాలువలు, పూలదండలతో సత్కరించారు. 91 బ్యాచ్ అంటే అప్పుడు ఏపీఎస్సీబీ ఉంది. ఈ బీడబ్ల్యూ వాళ్ళు కుంతలు తీసి, పోలు మోసి, మోకులు మోసి పొలాలలో ఎంత లోతుగా ఉండేది. ఎందుకంటే నేను ఏపీఎస్సీబీలో అప్పుడు అపాయింట్మెంట్ అయ్యాను కాబట్టి నేను చూశాను. వాస్తవానికి వాళ్ళకున్న అరకొర జీతాలు ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. పింఛన్ లేకపోవడం మాత్రం అది నిజంగా ఘోరమైన పరిస్థితి. వారి కోసం అయితే పోరాటం అన్ని యూనియన్లు, సంఘాలు అయితే పోరాడుతూనే ఉన్నాయి. కానీ వాటి కోసం నిజంగా వాళ్ళు ఇంత మెడికల్గా ఏదన్నా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ కూడా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. పగిడి పుల్లయ్య గారి యొక్క పదవీ విరమణ సన్మానోత్సవానికి అధ్యక్షత వహించిన అలాగే జిల్లా అధ్యక్షులు గిరి గారు, అలాగే రాష్ట్ర బీసీ సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం గారు, అలాగే వెంకన్న గారు మరియు తోటి కార్మిక సోదర సోదరీమణులు, అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. 2001 నుంచి పరిచయం అండి. నేను నేరేడుగల్ మండలం జూనియర్స్గా పనిచేసే దగ్గర నుంచి ఆయన సోమవారంలో జేఎల్ఎంగా బీడబ్ల్యూగా వర్క్ చేశారు. అప్పుడు లైన్ మెన్ శ్రీరాములు గారు ఉండేవారు. నేను కలెక్షన్ అయినప్పుడు అప్పటి నుంచి పరిచయము. పుల్లయ్య గారు మంచి వర్కరు, అప్పుడు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మన శ్రీరామ్ గారు చెప్పినట్టు బ్రేక్ డౌన్ చాలా విపరీతంగా ఉండేది, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్లు ఎక్కువ ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ సౌకర్యం లేదు, మనిషి వస్తే పోయేది తప్ప. చాలామంది కూడా వాళ్ళ రోజు యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది మన మిత్రులు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అప్పటికిప్పటికీ టెక్నాలజీ పెరగడం వల్ల మన సేఫ్టీ అప్లికేషన్స్ కూడా మన ఎంప్లాయీస్ తీసుకోవాలని కోరుతున్నాం. వీళ్ళలో ముఖ్యంగా ఈ పుల్లయ్య చాలా సెన్సిటివ్ వ్యక్తి. ఆయన ఒక జోరిపోడు, ఆయన ఉదయం ఆయన చేసుకుంటాడు. కట్టిమ టైంలో ఆయన దేవుని కార్యక్రమాలు చేస్తాడు, ప్రజా కార్యక్రమాలు చేసే వ్యక్తి ముందుంటాడు. అదేవిధంగా కుటుంబానికి అండగా ఉంటూ చర్చి కార్యక్రమాల్లో నడుస్తాడు. అదేవిధంగా పుల్లన్న జీవితం అంతా ఎలక్ట్రిసిటీ బోర్డుకు పనిచేసిండు. అదేవిధంగా రిటైర్ అయినా కానీ ఆయనకి ఎమ్మటే నెక్స్ట్ పోస్టింగ్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. మన పగిడి పుల్లయ్య గారు నిదానంగా ప్రశాంతమైన వాతావరణంలో డ్యూటీ చేశారు. అంటే ఎవరికి కూడా టెన్షన్ ఇవ్వకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ, ఎవరికి ప్రాబ్లం లేకుండా ఆయన మేము 8 years నుంచి చూస్తున్నాం. నేను వ్యక్తిగతంగా ఆయన చెక్ చేసింది, ఎవరి మీద కూడా పోటీ పడడం కానీ ఏది లేదు. లాస్ట్ 2 terms నుంచే ఆయన హెల్త్ బాగాలేక సబ్స్టేషన్కి పోవడం జరిగింది. ఫీల్డ్లో కూడా ఆయన ఎటువంటి రిమార్క్స్ లేకుండా మంచిగా డ్యూటీ చేసుకున్నారు. అదేవిధంగా ఆయన సేవా కార్యక్రమాలలో పాల్గొంటాడు, అది నాకు తెలుసు. మేము కూడా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ ఫర్దర్గా కూడా అట్లాగే ప్రశాంతంగా జీవించాలని, ఆయన కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పుల్లయ్య గారు నాకు 2007 కాంచి తెలుసండి. ఆయన కూడా అప్పుడు రూరల్ సెక్షన్లో ఉండేది. మేమంతా లైన్ ఇన్స్పెక్టర్ విలాక్ సార్ గారు టీంలో ఉండేది. 2 టీములు చేసేది సెక్షను కలెక్షన్కు. వారమిటి డైలీ మేమందరం పోయేది. కలెక్షన్ గిట్లా అంతా చేసుకొని మళ్ళీ ఎవరి పండుగ వాళ్ళు వచ్చేది. పత్రికే బ్రేక్ డౌన్ గిట్లా ఏదైనా అంతా కామన్గా అందరూ ఒకటేసారి చేశారు. అట్లా మేమంతా కలిసిమెలిసి పనిచేసినాం. తర్వాత పుల్లయ్య గారు రావులపేటలో చేసినప్పుడు, రావులపేట మండలం సెక్షన్లో చేసినప్పుడు ఫీల్డ్ నుంచి కొంచెం అనివార్య కారణాల వల్ల మళ్ళీ
సబ్స్టైన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి వారి బీసీ ఉద్యమంలో మాకు చాలా చురుకైన పాత్ర పోషించేది. అలాగే వారి యొక్క శేష జీవితం ఎక్కడున్న ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన చేసిన సేవలకి డిపార్ట్మెంట్ గుర్తించి అన్ని వెనుకటి తీసుకొని ఈరోజు ఆనందంగా రిటైర్మెంట్ అవుతున్నారు. మీకు సంతోషం. పగడిపుల్లయ్య గారికి మా మామ గురించి చెప్పాలంటే మంచి మనసు ఉంది మనకి. సో ఫ్యామిలీ పరంగానే కాదు, డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏ డ్యూటీ ఇచ్చినా కానీ, ఈవెన్ ఫ్యామిలీలో ఫంక్షన్స్ ఉన్నా కానీ వదిలిపెట్టేసి డ్యూటీకి అటెండ్ అయ్యేటోడు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసినాను. డ్యూటీలో ఉంటే 100% ఎఫిషియన్సీతో వర్క్ చేసేటోడు. అండ్ ఇంకోటి ఏంటంటే పాపం వాళ్ళకి పెన్షన్ లేదని చాలాసార్లు బాధపడ్డారు. ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసి పెన్షన్ గురించి ఏమైనా సహకరిస్తే చేయగలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఇప్పుడు రిటైర్మెంట్ అయినా కానీ మళ్ళీ తనకి డ్యూటీ ఇచ్చి డిపార్ట్మెంట్ ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ట్రాన్స్కోలో జూనియర్ లైన్మెన్గా వర్క్ చేస్తున్నాను మున్గోడులో. మా బాబాయ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతి చిన్న ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మా బాబాయ్ ముందుంటాడు. డ్యూటీ విషయంలో కానీ, ఎక్కడ కానీ, ఏ విషయంలో కానీ, కాంట్రవర్సీ కానీ, ఏ ఇబ్బందులు కానీ ఎవరికి గురి చేయడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పటివరకు మా బాబాయ్ మళ్ళీ షుగర్ బీపీ ఏది లేకుండొచ్చు. అంటే ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువ. అట్లాంటి మా బాబాయ్కి పెన్షన్ కూడా ఉంటే బాగుండేది. ఇంకా ఉన్న కాలం కూడా ఇంకా డ్యూటీ చేసుకుంటూ ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. పెన్షన్ ఉంటే ఆ డ్యూటీ చేయాల్సిన అవసరం ఉండదు కదా. దానికోసం మన బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పుల్లయ్య గారు మాకు తాతయ్య అవుతారు. ఈరోజు తన రిటైర్మెంట్ కాబట్టి అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా తాతయ్య గారు కూడా ఇందాక మా పిన్ని గారు చెప్పినట్టు రిటైర్మెంట్ అంటేనే మనం నెక్స్ట్ ఏం చేయకుండా రిలాక్స్గా ఉండటం. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో జాబ్ చేస్తున్నామంటే ఇన్కమ్ కోసమే కదా. అదే తాతయ్య గారికి పెన్షన్ అనే అమౌంట్ వచ్చుంటే రెస్ట్ తీసుకొని ఉంటారు కదా. అందుకోసమని పెద్దలందరికీ నా విజ్ఞప్తి, నా కోరిక ఏంటంటే అందరూ ఆ జీవో మీద ఆర్ సంథింగ్ దాని మీద పోరాడి తాతయ్య గారికి పెన్షన్ ఇప్పిస్తారని కోరుకుంటాం. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న అన్న పుల్లయ్య అన్న గారు, పగిడి పుల్లయ్య గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ యొక్క రిటైర్మెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా రిటైర్మెంట్ దినం అనేది ఒకటి ఆ రోజు మనకు ఉంటుంది. కాబట్టి ఏ రోజైతే జాయినింగ్గా ఉంటామో మళ్ళీ తిరిగి రిటైర్మెంట్ కూడా మన యొక్క లైఫ్లో జరుగుతూ ఉంటుంది. మరి అన్న కూడా ఆ విధంగా చేస్తూ వచ్చినారు. తన యొక్క డ్యూటీ అంతా కూడా తను ఎంతో క్రమశిక్షణతో లేకపోతే ఎంతో నిబద్ధతతో చేసినారని నేను చూస్తున్నాను. ఎందుకంటే మేము చర్చి మెంబర్స్ని కాబట్టి అన్న ఎప్పుడు వచ్చిన డ్యూటీ నుంచి చర్చికి వచ్చేవాళ్ళు. తను ఎంతో మరి తన యొక్క విద్యుత్ ధర్మాన్ని తను కరెక్ట్గా నిర్వహించినారని మేము అనుకుంటూ ఉన్నాం. విధంగా రిటైర్ కాబోతుంది పుల్లయ్య గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తమ్ముడు వాళ్ళ మామగారు పుల్లయ్య గారు 2016లో మ్యారేజ్ అయినప్పటి నుంచి మాకు బంధువులు అయినారు. అప్పటి నుంచి కూడా అంకుళ్ళు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ఎంత దూరం మాకు సపోర్ట్ ఇస్తూ ఆయన దగ్గర ఆయన దూరమై ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ ఏ ఫంక్షన్ కూడా తీసుకుపోయేవాడు. చెప్పినట్లయితే అక్కడికి వచ్చేవాడు. వెంటనే అంకులు ఉండండి 2 days ఉన్నంతా కానీ ఏది మా డ్యూటీ టైం వెళ్తే బాబు ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలనేసి మీ వద్దతో డ్యూటీ చేస్తూ చాలా కలివిడిగా ఉండేవాడు. ఇటు ఆత్మీయులు బంధువులతో ఇటు డ్యూటీలో కూడా చెప్తారు కాబట్టి సాక్ష్యం, అలాగే బంధువులందరూ కూడా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా పుల్లయ్య గారు ఉన్నారు. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత పుల్లయ్య గారు ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో దిగాలని కోరుకుంటున్నారు. విషయం ఏంటంటే 35 సంవత్సరాలు వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో పనిచేశారు. 12 సంవత్సరాలు వారు పీడబ్ల్యూగా పనిచేశారు. వారు ఎంత కష్టపడ్డారు, ఎంత ఓపికతో ఉంటేనే ఈనాడు వారు ఈ స్థాయికి వచ్చారు, లైన్మెన్ స్థాయికి వచ్చారు. కొంతమంది ఉద్యోగం వదిలిపెట్టిన కూడా ఉన్నారు. అయినా కూడా వారి కుటుంబ సంక్షేమ దృష్టి ఉంచుకొని వారు ఈ స్థాయికి వచ్చి రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వారిని మేము అందరం అభినందించాలి. అదేవిధంగా పెన్షన్ కూడా ఉండాలి యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్కు. కానీ 2004 వరకు స్టేట్ గవర్నమెంట్ ఉంది, 99 మన డిపార్ట్మెంట్ నుంచి మనం ఫైట్ చేస్తూనే ఉన్నాము. వివిధ అసోసియేషన్లు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిసి చేస్తూనే ఉన్నాయి. కానీ అది కొలికి వచ్చినట్టు లేదు. దానికి గట్టిగా ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా సభాముఖంగా నాయకుల ముందుగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి హయ్యర్ పెన్షన్ కూడా ఫెసిలిటీ లేకుండా అయిపోయింది.
అది కూడా ఇంత అంత వచ్చు, 20,000 30,000 వచ్చు. అది కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈపీఎఫ్ స్కీమ్ వాళ్ళు ఎట్లా తప్పించుకోవాలని చెప్పి అది కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే నేను ఆశిస్తూ ఈనాటి కార్యక్రమం చేసిన యూనియన్ నాయకులకు, అసోసియేషన్ నాయకులకు, కార్మిక సోదరులకు, అలాగే పగడి పుల్లయ్య గారి కుటుంబ సభ్యులకు, చెప్పిన పెద్దలందరూ కూడా పుల్లయ్య గారు 23 సంవత్సరాలు డిపార్ట్మెంట్ పరంగా, అలాగే బీడబ్ల్యూ బ్యాచ్గా 15 సంవత్సరాలు, మొత్తం 35 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు తన సర్వీస్ని. అతని కుటుంబం కూడా ఎంత సౌమ్యంగా ఉన్నదో అతను చూస్తే తెలుస్తున్నది. ఎందుకంటే అతడు ఉద్యోగం మంచిగా చేస్తున్నాడంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా అవసరము. వాళ్ళు ఆ విధంగా ఇంటి దగ్గర అందించారు కాబట్టి ఆయనకు డిపార్ట్మెంట్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉద్యోగాన్ని విధిని నిర్వహించాడు. సార్ను చూస్తుంటేనే ఎంత స్వామిలో అర్థమవుతుంది. ఇప్పటివరకు చెప్పిన వాళ్ళ తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా సార్ ఎవరితోనూ కూడా ఘర్షణ పడడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, అందరితోని స్నేహభావంగా ఉంటాడని చెప్పారు. సారు ఆ దేవుడు అందరికీ కూడా మంచి వాళ్ళకు మంచిగా చేస్తాడు. కాబట్టి ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే అతను చేసిన సర్వీస్కు ప్రతిఫలంగా అందరికి కూడా పెన్షన్ ఉండాలి, చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పైకి పంపిస్తే వాళ్ళకి ఏంటంటే ఎన్ని యూనియన్లు కొట్లాడినా, ఎన్ని అసోసియేషన్లు కొట్లాడినా కానీ మేనేజ్మెంట్ చెప్పేది ఫ్యాన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క క్షేమక్షేమాలు మీరు చూస్తారు కాబట్టి సార్ మీరు కొంచెము ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 లైన్లకి ఇంకా నేను పదవి చేస్తున్నా. అదృష్టమో దురదృష్టం అర్థం కాదు కానీ ఎందుకంటే ఒక ఎంప్లాయీ డిపార్ట్మెంట్ మన స్టాఫ్ అందరికీ తెలుసు ఎంప్లాయీ కొరత చాలా ఉంది. ఈ టైంలో ఒక ఎంప్లాయీ పోవడం అంటే మంచితనంగా పోతుంది. ఇప్పుడు పుల్లయ్య గారి గురించి చెప్తుంటే చాలామంది పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టండి, ఎందుకంటే ఇవాళ నుంచి డిపార్ట్మెంట్తో పెద్ద సంబంధాలు ఉండవు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ తోటి సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతోటి మంచిగా ఉంటే 100% డిపార్ట్మెంట్లో బాగుంటాం. అంటే నేను నమ్ముతా ముందు ఫ్యామిలీ మెంబర్స్ తోటి సఖ్యతగా ఒద్దిగా ఉండితే మిగతాదన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత మంచిగా మాట్లాడి పలకరించే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, చెల్లెలు కానీ, ఇంకోళ్ళు అలాంటి వాతావరణం గారికి పుల్లయ్య గారి దాంట్లో చూస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు కంప్లీట్ 19 సంవత్సరాలు నడుస్తుంది. నేను కూడా ఒక 20-30 మంది రిటైర్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఉంటాను, మాట్లాడి ఉంటాను. ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఒకరిద్దరు వచ్చి మాట్లాడేది, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడేది ఎక్కువ. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్కువ మాట్లాడేది, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మాట్లాడుతుంది. సో నాకు బాగా అనిపించింది ఇక్కడ. సో అది పుల్లయ్య గారు అంటే ఆయన మంచితనం. సో పుల్లయ్య గారు కూడా నేను కూడా చూస్తున్నాను. ఇప్పుడు గత ఇక్కడికి వచ్చి నేను 18 నెలలు 19 నెలలు కంప్లీట్ అయినాయి కాబట్టి ఈ 19 నెలల్లో పుల్లయ్య గారు నేను చూసానంటే నాకేంటంటే మా కంట్రోల్ కిందనే పనిచేస్తాడు కాబట్టి ఎప్పుడు సబ్స్టెన్స్ చాలాసార్లు పోయి ఉంటా. ఎప్పుడైనా నేను ఏదైనా ఒక మాట అన్నా కానీ నవ్వు కూడా ఆన్సర్ చెప్తాను. సరే ఇప్పుడు ఏజ్లో పెద్ద ఉండొచ్చు కానీ కేడర్లో నేను ఏదైనా ఒక మాట అనాల్సి వస్తుంది. అది మంచి అయినా చెడు అయినా ఒక మాట అనాల్సి వస్తుంది. ఎందుకంటే మన పర్సనల్ ఇంటెన్షన్ కాదు, డిపార్ట్మెంట్ ఇంటెన్షన్తో అంటాం కాబట్టి దాన్ని హుందాగా స్వీకరిస్తాడు. సో పుల్లయ్య గారికి మంచిగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని అట్లా చుట్టూరికానికి మంచిగా ఇచ్చిన నేను నమ్ముతున్నాను. సో నెక్స్ట్ ఆరోగ్యం కూడా మంచిగా భార్య పిల్లలు 2 పాపలు 1 బాబా చెప్తున్నారు. సో మంచిగా వాళ్ళతో పిల్లలతో ఉంటూ డిపార్ట్మెంట్ అటాక్ మళ్ళీ సబ్స్టెన్స్ ఆపరేట్ చేస్తుంది. సో మన డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసిన విషయం పెన్షన్ ఉంటే బాగుంటుందన్న ఆలోచన. కానీ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇక డిపార్ట్మెంట్ రేపు ఏమవుతుందో నెక్స్ట్ ఇంకో డిస్కమ్ వస్తుందట. సో మా డిస్కమ్ వస్తే అన్నీ విభజిస్తారు. సో నెక్స్ట్ ఇవాళ పేపర్లో మీరు అందరూ చూసి మన డిపార్ట్మెంట్ అందరికీ. సో ఇంకో డిస్కమ్స్ అవుతుంటే అంటే మనల్ని విభజిస్తారు, స్ట్రెంత్ తగ్గుతారు, ప్రైవేట్ పరం చేస్తానికి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఉన్న పరిస్థితుల్లో మనం అర్థం చేసుకొని మన ఆర్థిక స్తోమతను చూసుకొని పైసలు ఖర్చు పెట్టేటప్పుడు కానీ బిహేవ్ చేసేటప్పుడు కానీ అందరూ జాగ్రత్తగా ఉంటే మనం అందరం ముందుకు సాగుతాం. ఎందుకంటే పగడి వంశం పరవంశం అంటే వారి పుట్టిన వీళ్ళు పెంచికలు తిన్న మరవని వంశమా. పెంచికలు తిన్న వాస్తవ్యులు శ్రీ పగడి ముత్యాలు వెంకమ్మ పుణ్య దంపతుల పుణ్యాల పంటగా 7/07/1964 పగడి వంశోద్ధారకుడుగా పగడి పుల్లయ్య గారు జన్మించారు. జనకుడుగా సంతోషించే పొడిపుడి నడకల పుల్లయ్య, తీయని మాటల విల్లయ్య, విద్యాబుద్ధులతో విజయుడు, ఆటపాటలతో అజేయుడుగా తల్లిదండ్రుల మీద ఎనలేని ప్రేమ
అభిమానాలు పంచుకున్నారు. ఓనమాలు 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు పెంచికల్ దిన్నె ప్రాథమిక పాఠశాలలోను 1972, 75 వరకు 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు సోమవారం గ్రామంలో 1975, 79 వరకు ప్రాథమికోన్నత పాఠశాల 1979, 82 వరకు 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు పెంచికల్ దిన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నారు. 1982, 84 ఇంటర్మీడియట్ వరకు మిర్యాలగూడ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. గతంలో చూడండి, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏదైతే చదువుకున్నామో మ్యాక్సిమం ఉద్యోగాలు వచ్చింది. దాంట్లో నేను ఒకటి అనుకోండి. ఇప్పుడు చదివే ప్రైవేట్ ఉద్యోగాలు దొరుకుతాం. విలేజ్ కళాశాల చదువుకున్నారు. విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్గా 1987లో జాయిన్ అయ్యారు. 1987, 2002 వరకు విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్గా నేడచర్ల మండలంలో 2002 జూన్ 27న జేఎల్ఎంగా 2005 వరకు 2005 నుండి 2008 వరకు జేఎల్ఎంగా గూడూరులో 2008 నుండి 2011 వరకు ఏఎల్ఎంగా ఇస్లాంపురం మిర్యాలగూడలో 2011 నుండి 2014 వరకు ఎల్ఎంగా సీతారాంపురం మిర్యాలగూడలో 2014 నుండి 2016 వరకు తలకనూరు వేములపల్లి మండలంలో 2016 నుండి 2019 వరకు ఎఫ్సిఎస్ఎస్ సబ్స్టేషన్ మిర్యాలగూడ నందు 2019 నుండి 2022 వరకు 2016 నుండి 2019 వరకు ఎఫ్సిఎస్ఎస్ సబ్స్టేషన్ మిర్యాలగూడ నందు 2019 నుండి 2022 వరకు వెంకటాద్రిపాలెం సబ్స్టేషన్లో 2022 నుండి 2024 వరకు పొట్టి చేలమ్మ సబ్స్టేషన్లో 2024 నుండి 31/7/2025 నేటి వరకు ఎఫ్సిఐ సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తూ నేడు ఉద్యోగ విరమణ చేయించున్న పగటి పుల్లయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాను. పగటి పుల్లయ్య గారి వారి డ్యూటీ, వారి చదువు, మన ఉద్యోగం, వారి బాధ్యతలు అన్నీ కూడా చాలా అభిప్రాయపడతారు. పగటి పుల్లయ్య గారు రిటైర్మెంట్ తర్వాత ఆయన అనుకుంటే మన దగ్గర మళ్ళీ పనిచేయచ్చు. దానికి మా తరఫు నుంచి అంతా ఓకే. నెక్స్ట్ రిటైర్డ్ లైఫ్ అంతా కూడా వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ఉండాలని. సోమవారం గ్రామంలో జన్మించి కడు బీదరికం నుండి టెంపరీ నౌకరీ చేసుకుంటూ పర్మనెంట్ నౌకరీ సాధించి 38 సంవత్సరాలు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటుకు సేవలు అందించడం ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటుకు గర్వకారణం. వారు ఎంతో శ్రమకూర్చి కరెంటు అనేది 24 గంటలు జనాలకు అందుబాటులో ఉండాలి, మనం ఎల్లప్పుడూ ఎలర్ట్ ఉండాలని వారు మాకు బాగా రైతారు. ఏ ఫంక్షన్కైనా వారు వచ్చినా అరే వెళ్ళాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదురా, వెళ్ళాలి, టైం లేదని మాతో పాటు ఒక క్షణం కూడా గడపకుండా వచ్చినామా పోయినామా అని వారు విశిష్ట సేవలు అందించి ఎల్ఐసి మన ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వందనాలు. ఈరోజు నా రిటైర్మెంట్ సన్మానానికి మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను వృత్తిగా ఏదైనా పనిచేయాలంటే నమ్మకంగా పనిచేయాలని ఆశ. డిపార్ట్మెంట్ పరంగా కానీ సేవా పరంగా కానీ నేను చర్చిపోతా ఎక్కడ కూడా ప్రతి ఒక్కరితోని సంతోషంగా సమాధానంగా మాట్లాడాలనే నా ఆశ. ఆ విధంగానే ఇంతవరకు నేను జీవిస్తూ వచ్చాను. ప్రతి ఒక్క తోటి కార్మికులతో కూడా ఎవరితోని నేను కూడా మరి ఎవరికైనా బాధ కలిగించుంటే దాంతో క్షమించండి. ఈ విధంగా మా సన్మానానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పదవీ విరామణ సందర్భంగా వచ్చిన పెద్దల డి గారికి మా ఏడి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంతవరకు డ్యూటీలో కూడా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అన్నీ కూడా నాకు తోడుగా ఉండి మాకు సహాయం చేసిన ఆ దేవునికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నా. కాబట్టి మీరందరూ నా ఈ విరామణ సన్మానానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ